నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు. 5 కీలక బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం. విజన్ 2047 కు 10 సూత్రాలు. లాంగ్వేజ్ పై పట్టుండాలన్న చంద్రబాబు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం. కీలక మార్పులు సూచించిన హరీష్ రావు. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త. ఈ నెల 24 నుంచి సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సుతో శ్రీవారి దర్శనాలు కల్పించడంపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. టీజీ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో స్వామివారి దర్శనం ఈ నెల 24 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై సోమవారం, మంగళవారాల్లో బ్రేక్ దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఇక బుధవారం, గురువారం రోజుల్లో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఒక్కో ప్రజా ప్రతినిధి రోజుకు ఒక లేఖను అనుమతి ఇవ్వనున్నారు. సిఫార్సు లేఖపై 6గురికి దర్శనం కల్పించనున్నట్లు తెలిపింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సుతో శ్రీవారి దర్శనాలు కల్పించడంపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. టీజీ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో స్వామివారి దర్శనం ఈ నెల 24 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై సోమవారం, మంగళవారాల్లో బ్రేక్ దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఇక బుధవారం, గురువారం రోజుల్లో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఒక్కో ప్రజా ప్రతినిధి రోజుకు ఒక లేఖను అనుమతి ఇవ్వనున్నారు. సిఫార్సు లేఖపై 6గురికి దర్శనం కల్పించనున్నట్లు తెలిపింది. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో 5 కీలక బిల్లులు ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ మరో బిల్లు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తూ మరో బిల్లు ప్రవేశపెట్టారు. వెనుకబడిన తరగతుల, షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల విద్యా సంస్థల్లో సీట్లు
మరియు రాష్ట్ర సర్వీసులలో నియామకాలు లేదా పదవులు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టుటకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టుటకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల, షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల విద్యా సంస్థల్లో సీట్లు మరియు రాష్ట్ర సర్వీసులలో నియామకాలు లేదా పదవులు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టుటకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. విజన్ 2047 డాక్యుమెంట్ పై సీఎం చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో చర్చించారు. విజన్ 2047 ను సక్సెస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని, విజన్ డాక్యుమెంట్ అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నియోజకవర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్లను సభ్యులకు అందిస్తామని, ప్రతి ఒక్కరిని విజన్ 2047లో భాగస్వాములను చేయాలన్నారు. ప్రతి ఏడాది 15% గ్రోత్ రేట్ ఉండాలని, వికసిత్ భారత్ 2047 కల్లా దేశం $30 ట్రిలియన్ జీడీపీకి చేరాలన్నారు. అధ్యక్ష, అక్కడ నేను ముందే చెప్పాను, దేశంలో $18,000 పెట్టుకున్నారు, మనం అయితే 42,000 పెట్టుకున్నాం. అంటే దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ $18,000 అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో $42,000 పెట్టుకున్నాం. అంటే జిఎస్డి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షలు రాబోయే 47కు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. జిఎస్టిపి మీరు వచ్చినప్పుడు దగ్గర మీరు చూస్తే అధ్యక్ష 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయంగా పెట్టుకున్నాం. ఇది జరగాలంటే 15% సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అయితే వెరీ అంబిషియస్ ప్లాన్, అసాధ్యం కాదు, ఇది సాధ్యం. మనం గాని సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామనే ఒక విశ్వాసం ఉంది. గడిచిన 14-19 5 సంవత్సరాల కాలంలో సిఏజిఆర్ అంటే 5 సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే 13.5% మనం గ్రో అయ్యాం. 14-19 కంటే కూడా 1.5% ఓవరాల్ గా గ్రో కావాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చూస్తే అధ్యక్ష 15% గ్రోత్ సంవత్సరం 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షలు. మ్యాక్రో టు మైక్రో అప్రోచ్, ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అన్ని డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ మైల్లో ఫ్యామిలీ వరకు ఇంటిగ్రేట్ చేయాలనేది ఇందులో ప్రధానమైన లక్ష్యం. ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజా పాలన అంటూ ప్రజల సమస్యలను చూపిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తెల్లవారుజామున 40 మంది పోలీసులు వెళ్లి కిడ్నాప్ చేసినట్టుగా మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలోని మహిళలను గౌరవించడం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజా పాలన అంటూ ప్రజల సమస్యలను చూపిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తెల్లవారుజామున 40 మంది పోలీసులు వెళ్లి కిడ్నాప్ చేసినట్లుగా మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలోని మహిళలను గౌరవించడం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని తెలిపారు. జర్నలిస్ట్ను మరి అరెస్ట్ చేయడం జరిగిందో వాళ్ళని కేసు పెట్టి మరి జైలుకి పంపించడం జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ అరెస్ట్ ఏదైతే ఉందో అమానుషం, అదేవిధంగా దారుణం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చేసిన తప్పేంటో మాకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు కేటీఆర్ గారు సరిగ్గా చెప్పినట్టుగా అసలు వాళ్ళు చేసిన తప్పేంటి,
ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యలు తీర్తాయని చెప్పేసి అనుకుంటే ఈ ప్రజాపాలనలో పత్రికా స్వేచ్ఛను కూడా హరిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా మహిళల పైన మరి మీ యొక్క అరాచకం మీద అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఎందుకంటే వారు చెప్తా ఉన్నారు, మహిళలు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో ఇంటికి వెళ్లి వాళ్ళని ఒక క్రిమినల్స్ ను లేదంటే ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా మరి దాదాపు ఒక 40 మంది పోలీసులు రేవతి వారి ఇంటికి, అదే విధంగా తన్వి యాదవ్ దగ్గరికి 18 మంది పోలీసులు, అదే కూడా విమెన్ పోలీస్ సంబంధించి చాలా తక్కువ సంఖ్యలో వెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసి మరి కిడ్నాప్ చేసినట్టుగా, అది అరెస్ట్ అనేది దాన్ని కిడ్నాప్ చేసినట్టుగా తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పడేసిండ్రు అంటే ఇది పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు మహిళల్ని గౌరవిస్తామంటున్నారు. ఇంద్రమ్మ అంటారు, తర్వాత సోనియా గాంధీ అంటారు, ప్రియాంక గాంధీ అంటారు. అంటే మహిళలుగా వాళ్ళే మీకు కనిపిస్తున్నారా? రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కల్పిస్తలేరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మొన్న మరి అదే విధంగా సరిత గారిని, విజయారెడ్డిని ఏ విధంగా తరిమి కొట్టి వాళ్ళ పైన కేసు పెట్టడం జరిగిందో, ఈ రోజు మరి తన్వి గారు అదే విధంగా రేవతి గారు చేసిన పాపం ఏంటి? ప్రజల్లో ఉన్నటువంటి ఉక్రోషణ ఏదైతే వాళ్ళ ఆక్రోషణ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పి దాన్ని టెలికాస్ట్ చేయడం వల్ల మరి వారిపైన కేసులు పెడతారా అని చెప్పేసి అడుగుతాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇక మీదట మీకే కుటుంబం కాదు, అందరికీ కుటుంబం ఉంటుంది. మీ మహిళలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా గౌరవించేటువంటి సంస్కృతి, సంస్కారం ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నేర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని మా సంఘీభావం పార్టీ తరఫున వారికి సంఘీభావం తెలియజేస్తూ వారితో పాటు జర్నలిస్టు రాజీవ్ యువ వికాస పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏకీకరణ దశాబ్దాలుగా ఏదైతే వాయిదా పడుతూ వస్తుందో ఈరోజు చట్టబద్ధత కల్పించి ఆ సోదరులని హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ పరిపాలనలో ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ వచ్చినాం. గతంలో నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం ఉండే. కానీ ఈ ప్రభుత్వం అలాంటి విధానానికి స్వస్తి పలికి స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు, పాలసీలు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, టూరిజం పాలసీ కావచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ప్రతి విషయంలో హెల్త్ పాలసీ కావచ్చు, ఎండోమెంట్స్ పాలసీ కావచ్చు, యాదగిరిగుట్ట చట్టబద్ధత కావచ్చు, ఈ రకంగా చట్టాన్ని చేయడం ద్వారా చట్టపరంగా ఎవరెవరికైతే అవకాశం ఉందో, అర్హత ఉందో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు సమూలమైన మార్పులు పరిపాలనలో తీసుకొచ్చి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించడానికి అహర్నిశలు మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు అందరి సహకారంతో ఈరోజు మనము పరిపాలనను ప్రక్షాళన చేస్తూ ఒక పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నాం. ఇంతకుముందే కూనంనేని సాంబశివరావు గారు చెప్పారు, గతంలో ఎప్పుడు జరగని విధంగా 5 మంది శాసన మండలి సభ్యులు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు చట్టసభలకు వచ్చిండ్రు అంటే కులగణన చేయడం ద్వారా ఈరోజు వాళ్ళల్లో వచ్చిన చైతన్యాన్ని గమనించే రాజకీయ పార్టీలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అవకాశాన్ని ఇచ్చి చట్టసభలకు వాళ్ళు పంపించారు. ఇది తొలి అడుగు మాత్రమే. ఇది సరిపోయిందని నేను అనడం లేదు. నిధులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు. ఇక ఉపాధికి వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా. మీ అందరికీ పదే నేను చెప్తున్నా, వేసిన అంచనాలు ఒకటి, వచ్చిన ఆదాయం ఇంకొకటి, ఉన్న అప్పులు వేరొకటి. అంచనాలు తప్పినాయి, ఆదాయం తగ్గింది, అప్పులు అడ్డగోలుగా పెరిగిపోయినాయి. అయినా ధైర్యం ఏం కోల్పోలేదు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నాం. మీడియా మిత్రుల సహకారం కోరుకుంటున్నాం. ఎన్ని రోజులు అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం? అప్పులు భారమై కుంగిపోతున్నప్పుడు, ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కలగనప్పుడు ఇంకెంతకాలం అబద్ధాలు చెప్పాలి, చట్టసభలను మభ్యపెట్టాలని నేను అడుగుతున్నా. అందుకే వాస్తవాలను వివరించినాం, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నాం, దుబారా తగ్గించినాం. గతంలో ఎట్లా నడిపినారు, గతంలో వచ్చిన ఏడికి పోయిందంటే అవన్నీ బడ్జెట్లో బట్టి విక్రమార్క గారు చెప్తారు. దుబారాను తగ్గిస్తున్నాము. ఈరోజు వసూలు చేయాల్సిన పన్నులను వసూలు చేయకుండా వదిలేసినారు. ఒక్క ఇసుక గురించే నేను చెప్పదలుచుకున్నా. 14 నెలలు పట్టించుకోలే ఇసుక గురించి. పాత ప్రభుత్వం చేసిన విధాలనే కొనసాగించినాం. అప్పుడు ప్రతిరోజు 1,25,00,000 నుంచి 1,50,00,000 ఆదాయం వచ్చేది ప్రతి రోజుకు. ఒకసారి కొంచెం అటు ఇటుగా 1,50,00,000 ఆదాయం వచ్చేది. ఒక నెల రోజుల నుంచి నేను గమనించి ఈ ఇసుక మాఫియాకు ఎక్కడనో ఒక దగ్గర వాత పెట్టాల్సింది అని ఆలోచన చేసి కొంచెం గట్టిగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే ఈరోజు ఇసుక ఆదాయం ప్రతిరోజు 3 నుంచి 3.5 కోట్లకు పెరిగింది. 100% పైగా ఒక్క నెలలోనే ప్రతిరోజు ఆదాయం పెరిగింది.
ఆనాడు 600 కోట్ల రూపాయల ఉన్న ఆదాయం ఈరోజు అంచనా వేస్తే 1200 కోట్లకు పెరిగే పరిస్థితి వచ్చింది. 30 రోజుల్లో నేను సభలో లెక్క చెప్తా. జిఎస్టీ దేశంలోనే హైయెస్ట్ కలెక్షన్స్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. 17% సక్సెస్ రేషియో ఇంప్రూవ్ అయింది. అదేవిధంగా స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రాష్ట్రానికి వెసులుబాటు ఉన్న పన్నుల వసూళ్లలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి భాగాన నిలబడ్డది. 88% పన్నుల వసూళ్లలో రికార్డును సృష్టించి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంటే నెంబర్ 2 86%తో మహారాష్ట్ర ఉన్నది. ప్రధానమంత్రి రిప్రజెంట్ చేసే గుజరాత్ 6th or 7th ప్లేస్లో ఉన్నది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ పన్ను వసూళ్లలో ఈ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. నిరుద్యోగ సమస్య 8.8 ఉంటే తెలంగాణ స్టేట్లో 6.1కి తగ్గించినాం. నిరుద్యోగ సమస్యను తగ్గించినాం. ఇన్ఫ్లేషన్ అంటే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ. భారతదేశంలోనే ధరల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం ఉంది. 1.3 ఇన్ఫ్లేషన్తో తెలంగాణ నెంబర్ 1, వేరాజ్ ఇన్ కేరళ 7.1. అంటే ఇతర రాష్ట్రాలన్నిటికంటే కూడా నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందున్నది. గణాంకాలని సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ఇది. మేము మా సొంత లెక్కలు కావి. కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలను విడుదల చేసిన లెక్కలే నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇంత చేసిన మా మీడియా మిత్రులు అంటారు, అన్న మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన మీద అని. పట్టు అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నా. ఓ 2 మంత్రులను తీసి బయటపడేస్తానో 2 అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు. ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు. దానికి కొంత సమయం పడుతుంది. ఇరగొట్టడానికి ఎక్కువసేపు సమయం అక్కర్లేదు, కట్టడానికి చాలా సమయం పడుతుంది. అందరినీ కూడగట్టుకొని ఈ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మా శాసనసభ్యులు వస్తున్నారు. అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000, 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. శంకర్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ అడిగేటట్టున్నాడు, పర్వాలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా వడ్డించేవాడు మనవాడు ఉన్నా లేకపోతే వడ్డించాలనుకున్నాడు మనకు తెలిసిన వాడు ఉంటే మొదట వానికే వడ్డిస్తాం. కాకపోతే ఆ వడ్డించేటప్పుడు వాడికి అర్హత ఉందా లేదా చూడాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదని నేను చెప్తున్నా. నాకు తెలుసు కాబట్టి 5 అంతస్తుల భవనం ఉంది అయినా 5 లక్షల రూపాయలు ఇస్తా అంటే అది మాత్రం కుదరదు. గతంలో అట్లా చేసిన వాళ్ళు ఎక్కడున్నారో మీరు చూసిరు. ఇప్పుడు మాత్రం అట్లా కుదరదు అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మా సహచార మంత్రివర్గ సభ్యులకు మా మిత్రులకు చెప్తున్నా. నిజమైన నిరుద్యోగ యువకులకి ఇది అందాలి. ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి. ఈరోజు 57,924 ఉద్యోగాలు ఇచ్చినామంటే పారదర్శకంగా ఇచ్చినాం కాబట్టి ఎక్కడ చిన్న ఆరోపణ మన ప్రభుత్వం మీద లేదు. అదేవిధంగా 22,000 మంది టీచర్లకు 20 ఏండ్ల నుంచి ప్రమోషన్లు లేకుంటుంటే ఇచ్చినాం, చిన్న ఆరోపణ లేదు. 10 ఏండ్ల నుంచి బదిలీలు లేకుండా ఉన్న టీచర్లకు 36,000 మంది టీచర్లను బదిలీ చేసినాం. ఎప్పుడు టీచర్ల బదిలీలు చేసినా ఎన్నో ఆరోపణలు ఉంటాయి. ఓ కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసి ఈజీ కానీ ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేయడం అంత ఈజీ కాదు. అయినా చిన్న ఆరోపణ లేకుండా 36,000 మంది టీచర్లను మనం ఈరోజు బదిలీ చేసుకోగలిగినాం. ప్రభుత్వంలో ఏళ్ళ కొద్దీ పేరుకపోయిన బదిలీలు అన్ని శాఖలల్లో మనం వచ్చిన తర్వాత బదిలీలు చేసినాం. ఎక్కడ కూడా చిన్న ఆరోపణ కానీ చిన్న చర్చ లేకుండా ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. పారదర్శకంగా చేసినప్పుడు కొంత మనకు నచ్చిన వాళ్ళకు మనకు దగ్గర వాళ్ళకు మనం కొన్ని ఇవ్వలేకపోవచ్చు. అంత మాత్రాన పథకం వైఫల్యం చెందినట్టు కాదు. మనకు కావాల్సిన వాళ్ళకి ఇంకో రూపంలో రాజకీయంగా అవకాశాలు కల్పించండి. సర్పంచ్కో, ఎంపీటీసీకో, జడ్పీటీసీకో, ఎంపీపీకో రాజకీయ పదవులు ఇవ్వండి మన వాళ్ళు ఎవరైనా ఉంటే. కానీ పథకాలలో మాత్రం పారదర్శకంగా ఉండాలి. అప్పుడే ప్రజలకు మనం ఆదర్శవంతంగా ఉంటాం.
ఆదర్శవంతమైన పరిపాలన అందించాల్సిన అవసరం మన మీద ఉన్నది. దయచేసి ఈ పథకం మా అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా, ఎక్కడికక్కడ అర్హులు కలిగిన వాళ్ళను మనం ఆదుకోవాలి. ఉద్యోగాలు ఇవ్వగలిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దాం, ఉపాధి కల్పించాల్సిన వాళ్ళకు ఉపాధి కల్పిద్దాం, వృత్తి నైపుణ్యాన్ని నేర్పించాల్సిన వాళ్ళకు వృత్తి నైపుణ్యం నేర్పిద్దాం. ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విద్యలో నైపుణ్యంలో ఒక ప్రక్షాళన. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు 70 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఐటీఐలు ఇప్పటికి అలాంటివే ఉన్నాయి. నాంపల్లి ఎమ్మెల్యే గారు ఉండొచ్చు, 4 ఐటీఐలు నాంపల్లిలో ఎప్పుడో ఉన్న నాంపల్లిలో ఉన్నాయి, కానీ అప్గ్రేడ్ కాలే. అక్కడ ఫిట్టరో డీజిలో మెకానికలో ఎలక్ట్రికలో నేర్చుకుంటే బయటకు వస్తే వీళ్ళు డీజిల్ మెకానిక్ నేర్చుకుంటే ఆడ అంబాసిడర్ ఫియట్ కార్లు నేర్పిస్తే బయట ఆ కారు ఎక్కడున్నదో కూడా దొరకడం లేదు రిపేర్ చేద్దామంటే. అందుకే ఈరోజు టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది, సాంకేతిక నైపుణ్యం అప్గ్రేడ్ అయింది. అందుకే ఈరోజు అంత అప్గ్రేడ్ చేసిన సాంకేతిక నైపుణ్యాన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో 100 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కటి ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. మరి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందిన వాళ్ళు ఉద్యోగం దొరకకపోతే స్వయం ఉపాధి వాళ్ళు సాధించుకోవడం కోసం ఈరోజు రాజు యువ వికాసం కింద 6,000 కోట్ల రూపాయలు వాళ్లకు మనం ఈరోజు నిధులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రేపు భవిష్యత్తులో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో కానీ లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాలేజీల్లో శిక్షణ పొందిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని మా ఉప ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఎవరినైతే స్కిల్ అప్గ్రేడ్ చేస్తున్నాం, వాళ్ళకి శిక్షణ ఇచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకున్న శిక్షణ సమాజానికి ఉపయోగపడాలి అని అంటే వాళ్ళకి లోన్ ఫెసిలిటీలో వాళ్ళకు కొంత ప్రయారిటీ ఇవ్వండి. ఐటీఐ చదువుకున్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఏదైనా వెహికల్ నడుపుకోవడానికి ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అవసరమైన హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. మీరు స్కీమ్స్ ఇస్తున్నారు కానీ ముస్లిం మైనారిటీ పిల్లలకు వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం మీరు వాళ్ళకి ఇవ్వడం లేదని. ఎస్, డెఫినెట్గా ఇండ్ల విషయంలో కానీ ఇలాంటి పథకాల విషయంలో కానీ డెఫినెట్గా అది మేము మైండ్లో పెట్టుకుంటాం. మైనారిటీస్కి కూడా సముచితమైన న్యాయం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ పథకమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ సెక్షన్స్ని 100% వాళ్ళ అర్హత ప్రకారం వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వీలైనంత మేరకు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మొదలు పెట్టినాం, పోను ఇంకా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకోవాలి. మా శాసనసభ్యులకు మండలాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేయండి. మీకు కూడా ఒక గొప్ప అవకాశం, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళను మండలాలలో గుర్తించడానికి సహాయం చేయడానికి. మిమ్మల్ని కూడా మీరైతే ఎమ్మెల్యేలు అయినారు కానీ మాకేం చేయట్లేదని అడిగే వాళ్ళందరూ కూడా ఇది ఒక అవకాశం. వాళ్ళందరికీ కూడా కొంత పని నేర్పించండి, పని కల్పించండి. తద్వారా నియోజకవర్గాలలో ఉండే నిరుద్యోగ యువకులు, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో కాదు చిన్న చిన్న ప్రాంతాలలో కూడా గంజాయి చాలా ఎక్కువైపోయింది, సింథటిక్ డ్రగ్స్ ఎక్కువైపోయినాయి, కొకేన్ ఎక్కువైపోయింది. ఇది తెలంగాణ సమాజాన్ని భయపెడుతుంది. తెలంగాణ వేగంగా పంజాబ్ వైపు ప్రయాణం చేస్తుంది. అసలు ఊహించలేనంత వేగంగా ఈ మాదక ద్రవ్యాలు అనేది తెలంగాణను ఆక్రమించుకుంటాయి. ఓనాడు ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఓనాడు ఉద్యమాలకు వేదికలైన యూనివర్సిటీలు, కాలేజీలు ఈరోజు ఈ సింథటిక్ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి బారిన పడుతున్నారు. వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగం లేక, ఉపాధి లేక వీటి వైపు బానిసలు అవుతున్నారు. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలి అని అంటే దీన్ని వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ పథకాన్ని అద్భుతంగా వినియోగించుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రభుత్వ కార్యక్రమమైనా ప్రతిపక్షాలు కూడా పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చింది. ఇది ప్రజల పథకం, ఇది పార్టీ పథకం కాదు, ఇది ప్రజల పథకం. మమ్మల్ని అభినందించడానికి విచ్చేసిన ఎంఐఎం, సిపిఐ నాయకులకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. విశ్వసనీయతలోనే నిజమైన విజయం సాధ్యమని వివరించిన ఆనరబుల్ సీఎం గారి ముఖ్య సందేశానికి, ముఖ్య అతిథి సందేశానికి, ముఖ్యమంత్రి గారి మార్గదర్శనానికి హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తోంది ఎస్సీ, ఈఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రాజీవ్ యువ వికాసం
ఆవిష్కరించిన ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి, ఇంకా వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్కి, ఆనరబుల్ సిఎస్ గారికి, వేదికపై ఉన్న పెద్దలకు, వేదిక ఎదురుగా ఉన్న పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తుంది వేదిక. గౌరవనీయులైన సిఎస్ మేడం గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ శ్రీధర్ గారికి, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ ఈ శ్రీధర్ గారికి, ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ గారికి, మైనార్టీస్ వెల్ఫేర్ అనకాపల్లిలో పెను ప్రమాదం తప్పింది. అనకాపల్లి పట్టణం విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద సేఫ్టీ గడ్డర్ను క్వారీ లారీ ఢీకొట్టింది. రైల్వే ట్రాక్ను ఆనుకొని ఉన్న సేఫ్టీ గడ్డర్ ఢీకొనడంతో రైల్వే ట్రాక్ పక్కకు తప్పింది. దీంతో అదే సమయంలో ఎటువంటి రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్ దెబ్బతినడం, గూడ్స్ రైలు నిలిచిపోవడంతో విశాఖ విజయవాడ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేను నాయకత్వం అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం చిన్న గొమ్మలూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుగోలు ధర్మవరం రొయ్యల పరిశ్రమకి చెందిన బస్సు అదుపు తప్పి రోడ్డు పక్క పొలంలో బౌల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 32 మంది మహిళా కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 12 మందికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కొరకు అనకాపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉన్నటువంటి కోస్టల్ కార్పొరేషన్ సీ ఫుడ్స్ కంపెనీలో కోటవరట్ల మండలానికి చెందినటువంటి కైలాసపట్నం, పందూరు, గొట్టువాడ, మునగలలావ, రామచంద్రపురం ఇటువంటి గ్రామాల నుంచి ప్రతిరోజు మహిళా కార్మికులు డ్యూటీకి వస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం తెల్లవారే 4 గంటల షిఫ్ట్ కి కోటవరట్ల మండలం నుంచి బస్సులో బయలుదేరడం జరిగింది. ఆ బస్సు ఎస్ రాయవరం మండలం చెనుగొమ్మలూరు దగ్గరకు వచ్చేసరికి మరి ప్రమాదవశాత్తు పక్కనున్నటువంటి పొలాల్లోకి పల్టీలు కొట్టడం జరిగింది. ఈ కారణంగా సుమారుగా 35 మంది మహిళా కార్మికులు తీవ్రమైనటువంటి గాయాలు పాలవడం జరిగింది. అందులో 10 మందిని అనకాపల్లిలో ఉన్నటువంటి ఉషాఫ్రైమ్ ప్రైవేట్ ఆసుపత్రికి పంపించడం జరిగింది. మిగతా వారికి నక్కపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతా ఉన్నారు. ఇందులో సింతల సాయిలక్ష్మి అనే మహిళా కార్మికురానికి చెయ్యి విరిగిపోవడం జరిగింది. అలాగే ఎస్ లక్ష్మికి హెడ్ ఇంజరీ అవడమైంది. అలాగే ఉషాప్రేమ్ ఆసుపత్రి తీసుకెళ్లినటువంటి వాళ్ళు కూడా అనేక మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇప్పుడు నక్కపల్లిలో వైద్యం పొందుతున్నటువంటి వాళ్ళు కూడా కొంతమందికి ఫ్రాక్చర్స్ అయ్యాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత కోస్టల్ కార్పొరేషన్ సీ ఫుడ్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ మాత్రమే బాధ్యత వహించాలి. వీళ్ళందరూ కూడా పట్టుకూటు కోసం రోజుగా ఇక్కడికి వచ్చి డ్యూటీ చేసుకున్నటువంటి మహిళా కార్మికులు ఈ రోజు ఈ రకంగా జరగడం వల్ల వాళ్ళు డ్యూటీ కోల్పోయి గాయాలు పాలయ్యి ఇవాళ అనంతపురం జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ శర్మ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. గుంతకల్ నియోజకవర్గమైనటువంటి కసాపురంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఎన్నికలు జరపాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది. అభ్యర్థుల మేరకు, సంఘ సభ్యుల యొక్క అభ్యర్థన మేరకు ఇనానమస్గా అధ్యక్ష కార్యదర్శి కోశాధికారిని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుల వారిని కోనూరు సతీష్ శర్మ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి హెచ్కే మనోహర్ రావు గారు కర్నూలు, అదేవిధంగా పులిపాక ప్రసాద్ గారు కోశాధికారి గారు ఈరోజు
నిర్ణయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్యులు అందరూ కూడా సభ్యులందరూ రాష్ట్ర సమైక్య సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి వాళ్ళ దీంతో తెలపడం జరిగింది. ఇక్కడి నుంచి 2 సంవత్సరాలు 25, 26, 27 అయిపోయేదాకా కూడా 22 సంవత్సరాలు పూర్తిగా వాళ్ళే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్ష కార్యదర్శి కోశాధికారిగా కొనసాగేటట్లుగా ఏకగ్రీవంగా బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య సభ్యులందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య 209/1984 సర్వసభ్య సమావేశాన్ని ఇవాళ ఈ గుంతకల్లు పట్టణం కసాపురం దేవస్థానంలోని వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడికి దాదాపుగా 200 మంది మా సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు అలానే మెంబర్షిప్ సభ్యులందరూ కూడా హాజరైనటువంటి ఈ సమావేశంలో అజెండా అంశాల ప్రకారం జరిగింది. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.